రైట్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఎపిసోడ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ బాహుబలి ప్రాజెక్టుగా ఇప్పటికే ప్రస్తుతి పొందిన అంశం అదేవిధంగా మరి అడగకున్నా సరే మేము కడుతున్నాం నిర్మిస్తున్నామంటూ కూడా మరి కేసీఆర్ గారు గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన పథకం మొత్తానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణానికి ₹1 ఖర్చు పెడితే అందులో 52 పైసలు మాత్రమే మరి ఆదాయం వచ్చే అవకాశం ఉందంటూ కూడా కాగ్ నివేదిక తెలియజేస్తుంది. నివ్విరిపోయే ఈ యొక్క నిజాలను మరి కాగ్ తన యొక్క నివేదికలో అధ్యయనం చేసి అందించడంతో మరి మిగతా ప్రతిపక్షాలు కానీ మరి మిత్రపక్షాలు కానీ మరి మిగతా వాళ్ళు కూడా నోళ్లు వెళ్ళబెడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మరి కాళేశ్వరం నుంచి చుక్క నీళ్లు ఎత్తకున్నా సరే ఏటా ₹16,000 కోట్ల కట్టాల్సిందే అంటూ కూడా కాగ్ తన యొక్క నివేదికలు చెప్పడం ఎలా తీసుకోవచ్చు అన్న అంశాన్ని ఇప్పుడు మనం చర్చించబోతున్నాం. ఈ యొక్క ప్రత్యేక చర్చా కార్యక్రమంలో మనతో పాటు సిద్ధంగా ఉన్నారు డాక్టర్ పల్నాటి వెంకటరెడ్డి గారు. వీరు బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు. సో ముందుగా మనం వారిని ఇన్వైట్ చేస్తున్నాం. డాక్టర్ పల్నాటి వెంకటరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. రైట్ అండి. మరి కాళేశ్వరం నుంచి ఒక్క చుక్క నీళ్లు రాకున్నా సరే ఎత్తుకోకున్నా సరే ఏటా ₹16,000 కట్టాల్సిందంటూ కూడా మరి ఎత్తిపోస్తే ఖజానాపై ఏటా 25,000 కోట్ల భారం పడుతుందంటూ కూడా కాగ్ చెప్పిన నివేదిక అంశాలు ఎలా తీసుకోవచ్చు అంటారు వీటిని? అంటే మసిబుసి మారేడుకాయ చేసినట్లుగా అనిపిస్తుందా? కరెక్ట్. ముందుగా మీకు తర్వాత మాస్టర్కి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. అలాగే సంక్రాంతి పండుగ సందర్భంగా మీ అందరికి కూడా శుభాకాంక్షలు. ప్రధానంగా చెప్పాలంటే కాళేశ్వర ప్రాజెక్టు కట్టినప్పటి నుంచి ఏదైతే డిపిఆర్ రెడీ అయినప్పటి నుండి కూడా ఎన్నో వాటి మీద అనుమానాలు, తర్వాత ఇది అవుతుందా కాదా, మరి రేపొద్దున తెలంగాణ ప్రజలకు ఉపయోగపడుతుందా లేదన్న ఒక అనుమానం మాత్రం ఉండేది. అది ఈ రోజు మనకి చాలా మంది ఎప్పటి నుంచో రకరకాల పార్టీల వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి ఈ రోజు ప్రధానంగా చెప్పాలంటే మరి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా వారు గత కొన్ని నెలలుగా ఒక రిపోర్ట్ ని తయారు చేసి కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఏం జరిగింది, మరి ఏ విధంగా మరి డిపిఆర్ దగ్గర నుంచి మరి ఎవరి కాంట్రాక్టర్లకు ఇచ్చారు, డిజైన్ ఎవరు చేసారు, దాని నిర్మాణ ఖర్చు, తర్వాత ప్రాజెక్టుకు అయ్యే ఏదైతే వ్యయం ఉందో మరి ఎంత స్టార్టింగ్ లో ఎంత ఉండేది ఇప్పుడు ఎంత ఉందని మొత్తం కూడా పూసగుచ్చినట్టుగా మరి కాగ్ రిపోర్ట్ లో వారు బహిర్గతం చేశారు, బయట పెట్టారు. మనం అనుకున్నాం నిజంగానే కాళేశ్వరం ప్రాజెక్ట్ వస్తే మరి అంటే తెలంగాణలో దగ్గర లోపాలు అంటే ఇందులో లోపాలు ఉన్నాయి అంటూ మరి కాగ్ ముందుగానే నివేదనలో అంటే అంతకంటే ముందే చెప్పిన మాట అదే నిజమవుతుంది కదా. మరి అప్పుడు కాగ్ చెప్పిన మాటను ఎందుకని పెడచెవిన పెట్టారు గత ప్రభుత్వం? అప్పుడు క్లియర్ గా చెప్పలేదు మామూలుగా. ఇప్పుడు ఈ మధ్య మన 168 పేజీల డ్రాఫ్ట్ రిపోర్ట్ ని తయారు చేసి ఇచ్చారు. అంటే అప్పట్లోనే అంటే అప్పుడు స్టార్ట్ అయినప్పుడు ఆ రిపోర్ట్ ఏం లేకుండే, కానీ ఇప్పుడు మరి ఎప్పుడైతే 2018 నుంచి ఏదైతే జూన్ లో మరి డిపిఆర్ దగ్గర నుంచి ఇప్పటి వరకు జరిగిన మొత్తానికి టోటల్ గా రిపోర్ట్ అంతా కూడా బయట పెట్టారు. అంటే లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ ప్రాజెక్ట్ కింద ఒక 16 లక్షల ఎకరాలకు నీరు వస్తుంది. మరి ఆ రైతాంగానికి మరి ఇన్ని లక్షల ఎకరాలు సాగు అవుతుందని చెప్పేసి మరి ఆ తప్పుడు నివేదిక ఇచ్చి మరి ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ ని మొదలుపెట్టారు. మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అధికారులకు కానీ లేకపోతే కొంతమంది రాజకీయ నాయకులకు కాళేశ్వరం ప్రాజెక్టు ఒక ఏటీఎం లాగా తయారైందని చాలా మంది గగ్గోలు పెట్టారు, రకరకాల పార్టీ వాళ్ళు కూడా. దాంట్లో భారతీయ జనతా పార్టీ కూడా ఎప్పటి నుంచో మొత్తుకుంటా ఉంది. అందుకే మరి కాళేశ్వర ప్రాజెక్టుకు మరి గోల్మాల్ జరిగింది, దాని మీద రకరకాల ఇష్యూస్ వచ్చినాయని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఎప్పటి నుంచో పోరాటం చేస్తా ఉంది. అది ఇప్పుడు నిజం అయింది. ఏ విధంగా అంటే మరి ఏదైతే కాగ్ నివేదిక బయట పెట్టిందో ఆ కాగ్ నివేదికలో క్లియర్ గా ఎక్కడెక్కడ ఏ గోల్మాల్ జరిగింది, అవకతవకలు ఎక్కడ జరిగాయి, లూప్ హోల్స్ ఎక్కడ ఉన్నాయి, దాన్ని ఎవరు వాడుకున్నారని చెప్పేసి దీన్ని క్లియర్ గా బయట పెట్టడం జరిగింది. మరి అది ఆ ప్రాజెక్ట్ కింద చెప్పాలంటే 1 కాదు 2 కాదు అంటే 1,50,000 కోట్ల రూపాయలకి ఇప్పటి వరకు మరి ఇది ఈ ప్రాజెక్టు కింద ఖర్చు పెట్టిరంటే అంటే దానికి చెప్పండి. రైట్, ఓకేనండి. కాళేశ్వరం నీళ్లతోటి పండే పంటల ద్వారా 15,107 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందంటూ కూడా గత ప్రభుత్వం చెప్పిన మాట. కానీ కాగ్ నివేదికలో మాత్రం కేవలం 12,621.92 కోట్లకు మించి ఆదాయం రాదని కాగ్ చెప్పింది. మరి ఈ దొంగ లెక్కల లేకపోతే కాకి లెక్కల
అంటే ఏం జరిగిందంటారు అసలు? అదే ఇప్పుడు క్లియర్ గా ఏం చెప్పిందంటే మీరు అన్నట్టుగా ₹1 ఖర్చు పెడితే 52 పైసలు మాత్రమే వచ్చే అవకాశాలు ఇప్పుడు ఉన్నాయి. ఎందుకంటే దాంట్లో కాంగ్రెస్ నివేదికలు క్లియర్ గా చెప్తా ఉంది. వారు రిపోర్ట్ అంటే వాళ్ళు గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఏం చెప్పిందంటే దాంట్లో క్లియర్ గా రాసి ₹1 ఖర్చు పెడితే ₹52 మనకి ప్రభుత్వానికి వస్తాయి, రేపొద్దున ఎంత ఖర్చు పెట్టినా కూడా దాన్ని తీర్చొచ్చు అని చెప్పేసి తప్పుడు నివేదిక ఇచ్చి తప్పుడు మరి రిపోర్ట్ ఇచ్చి మరి ఆ సిడబ్ల్యూసి దగ్గర కానీ సెంట్రల్ వాటర్ కమిషన్ దగ్గర పర్మిషన్ తీసుకోవడం, లేదంటే ఇంకోటి కాళేశ్వరం పేరు మీద ఈ ఎట్లా తప్పుడు లెక్కలు చెప్పేసి కాళేశ్వరం కార్పొరేషన్ తయారు చేసి ఆ కార్పొరేషన్ మీద రకరకాల బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చి ఈ విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిండా ముంచారు. మొత్తం ఆ డబ్బంతా కూడా గోదావరి పాలయ్యింది. అది మీరు అన్నట్టుగా దాంట్లో ఎక్కువ ఆదాయం వచ్చేది ఏమి లేదు. మరి వ్యవసాయం మీద ఇంత వస్తుంది అంత వస్తుంది అని చెప్పారు. తర్వాత దాని మీద ఫిషరీస్ చేపల పెంపకం ద్వారా వస్తుందని చెప్పారు. తర్వాత దాంతో పాటుగా పరిశ్రమలకు వాడే నీరు ద్వారా ఏదైతే పరిశ్రమలు వాడతాయో వాటి మీద వచ్చే ఆదాయం కూడా వస్తుందని చెప్పారు. కానీ దాంట్లో ఏమి లేదు, అన్ని కూడా తప్పుడు లెక్కలు చెప్పి అంటే ఇప్పుడు ఆ లెక్కలు కూడా మనం చూసినట్లయితే ఫిషరీస్ ద్వారా కానీ పారిశ్రామిక అవసరాలకు నీటి సరఫరా ద్వారా కానీ 5,555 కోట్లు వస్తాయని అంచనా వేసింది. కానీ నిజానికి లెక్కేస్తే 1,069 కోట్లు మాత్రమే అంటూ కాగు తేల్చింది. మరి ఇంత అదనం ఎందుకు చూపించింది అంటారు? ప్రయోజనం మరి వెనక కూడా అదే ఇప్పుడు అదే ఎప్పటి నుంచో మనం మొత్తుకుంటున్నట్టుగా దీని గురించి ఏంటంటే దానికి కావాల్సిన ఏదైతే మన కాళేశ్వరం ప్రాజెక్ట్ కావాల్సిన ఏదైతే అంచనాలు ఉన్నాయో అంచనాలకు మించి వాళ్ళు దగ్గర ఒక 70,000 కోట్ల రూపాయలు ఎక్స్ట్రా ఖర్చు పెట్టారు దీనికి. ఆ 70,000 కోట్ల రూపాయలు ఎక్కడ ఖర్చు పెట్టారో, ఎవరికి ఇచ్చారో, ఆ మోటార్లు కానీ కాంట్రాక్టులు కానీ నిర్మాణం కానీ లేకపోతే దానికి ఏదైతే మెయింటెనెన్స్ కింద మరి ఎవరికి ఇచ్చారు అనేది కూడా ఆ రిపోర్ట్ లో క్లియర్ గా రావాల్సి ఉంది. మరి దానికోసం అనేసి భారతీయ జనతా పార్టీ మరి రాష్ట్ర అధ్యక్షులు మన రీసెంట్ గా మరి దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలి. సిబిఐ ఎంక్వైరీ వేస్తేనే మరి ఆ రిపోర్ట్ అంతా కూడా బయట వస్తుంది. ఎవరెవరు వాడుకున్నారు, ఏ డబ్బు ఎక్కడ పోయింది, ఏ నిర్మాణం ఏ కాంట్రాక్టర్లు తిన్నారు, ఏ రాజకీయ నాయకులు తిన్నారు అని చెప్పేసి అదంతా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఎప్పటి నుంచో అనుకుంటున్న మరి సిబిఐ ఎంక్వైరీ వేయాలి, సిబిఐ ఎంక్వైరీ వేస్తేనే దీని మీద మొత్తం కూడా బయటకు వస్తుందని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రస్తుత పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న పార్టీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మరి వారు సిబిఐ ఎంక్వైరీ వేస్తేనే మరి దాంట్లో క్లియర్ గా ఆ రిపోర్ట్ అంతా బయటకు వస్తుంది. మరి ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలి, ఏ విధంగా తీసుకోవాలి అనేది కూడా వారు క్లియర్ గా చెప్తారు అని చెప్పేసి. కానీ మరి కాంగ్రెస్ ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వైరీ చేసి మరి ఆ రిపోర్ట్లను ఇప్పుడు తెచ్చుకుంటే లాభం ఉంది. ఎప్పటి నుంచో చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో రాకముందు ముందు నుంచి మాట్లాడిన మరి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చాక కూడా 1 మంత్ అయిపోయింది. 1 మంత్ తర్వాత ఇప్పుడు పోయి విజిలెన్స్ ఎంక్వైరీ చేసేసి ఆ పత్రాలన్నీ ఆ డాక్యుమెంట్లన్నీ తీసుకురావాలంటే ఎక్కడ దొరుకుతాయి? ఎక్కడెక్కడో దాచి ఉంటారు కదా. ఇంకో పాయింట్ ఏంటంటే అధికారంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు మరి అడిగిన ప్రతిపక్షం మరి దాన్ని తుదవరకు చేపట్టలేదు కాబట్టి పొరపాటున మరి ఒకవేళ ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు వచ్చింది కాబట్టి ప్రజల అభిప్రాయాన్ని అభిష్టాన్ని కూడగట్టుకొని కాంగ్రెస్ మళ్ళీ వచ్చింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ అధికారం పక్షంలో ఉండి మళ్ళీ అదే అడుగుతుంది. అప్పుడు అదే చేసింది, ఇప్పుడు అదే చేస్తుంది. మరి జరగాల్సింది చేస్తుంది అంటారా కాంగ్రెస్ పార్టీ? దాని ప్రధానంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు రేవంత్ రెడ్డి గారు పదే రకరకాల మీటింగుల్లో చెప్పడం జరిగింది. దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలి, భారతీయ జనతా పార్టీ ముందుకు రావాలని చెప్పేసి. మరి భారతీయ జనతా పార్టీ అప్పుడు చెప్పింది, ఇప్పుడు కూడా చెప్తుంది. భారతీయ జనతా పార్టీ అప్పుడు ఏం చెప్పింది, మరి అప్పుడు సిబిఐ ఎంక్వైరీ వేయాలని చెప్తే అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం కన్సెంట్ ఇవ్వకుండా, జనరల్ కన్సెంట్ ఇవ్వకుండా సిబిఐని రాకుండా చేసిన పరిస్థితి మీరు అందరూ చూశారు. మరి ఇప్పుడు
మరి అదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చింది. మరి ప్రభుత్వంలోకి వచ్చినాక మేము అందరం భారతీయ జనతా పార్టీ సిబిఐ ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేస్తా ఉంటే, మా రాష్ట్ర అధ్యక్షులు డిమాండ్ చేస్తా ఉంటే దాన్ని పట్టించుకోకుండా విజిలెన్స్ ఎంక్వైరీ అని చెప్పి, జ్యుడిషియల్ కమిషన్ అని చెప్పేసి టైం పాస్ చేసే కార్యక్రమం జరుగుతా ఉంది. ఇప్పుడు ప్రజలందరూ కూడా ఒకటే అడుగుతున్నారు, మరి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఒకటా? మరి ఆ రెండు కలిపి ఏదో టైం పాస్ చేయడానికే ఈ యొక్క రిపోర్ట్లను తెప్పిస్తున్నారా? మరి అప్పుడు అడిగిన సిబిఐ ఎంక్వైరీ ఇప్పుడు ఎందుకు అడగట్లేదు అని చెప్పేసి తెలంగాణ ప్రజలందరూ కూడా మరి అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నారు. మరి దాని మీద క్లియర్ గా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి ఇమ్మీడియట్ గా సిబిఐ డిపార్ట్మెంట్ కి లెటర్ రాసి మరి సిబిఐ ఎంక్వైరీ వేయండి అని చెప్పొచ్చు కదా, ఎందుకు చెప్పట్లేదు? దాన్ని అంతా కూడా అర్థం చేసుకుంటే ఒకటే, బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక్కటై రేపు పొద్దున ఎలక్షన్ లో గెలవాలనే ఆలోచనతోటే మరి ఇదంతా చేస్తా ఉన్నారు అని చెప్పేసి తెలంగాణ ప్రజలు అనుకుంటా ఉన్నారు. అందుకని ఒకటే మీకు చిత్తశుద్ధి ఉంటే మరి ఎప్పుడో చేయాల్సి ఉంటుంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎక్కడెక్కడ ఏ డాక్యుమెంట్లు ఉన్నాయో, ఎక్కడెక్కడ మరి లూప్ హోల్స్ ఉన్నాయో, లేకపోతే ఏదైతే లోపాలు ఉన్నాయో అవన్నీ కూడా డాక్యుమెంట్స్ అన్ని ఎప్పుడు తీసుకురావాల్సి ఉంటాయి. కానీ వారికి మరి గత ప్రభుత్వానికి మరి బీఆర్ఎస్ పార్టీకి అధికారులకి ముఖ్యంగా 1 month టైం ఇచ్చారు. 1 month టైంలో మరి ఏదైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో అవన్నీ మిస్ అయినాయి, మరి కనిపించట్లేవు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి అట్లాంటున్నప్పుడు ఏ విధంగా ఎంక్వైరీ చేస్తారో, ఏ విధంగా మరి వీళ్ళందరినీ ఇదంతా చూస్తా ఉంటే మరి ఎవరిని కాపాడుకోవడానికి మరి ఇదంతా చేస్తా ఉన్నారని చెప్పేసి తెలంగాణ ప్రజలు అడుగుతా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ కూడా అడుగుతా ఉంది. రైట్ అండి. ఒకవేళ మరి కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీరింగ్ చేసినా కూడా ఖర్చు పెరుగుతుంది, ఖర్చు మిగులుతుంది తప్పితే ఏమి లేదంటూ కూడా కాగు చెప్పిన మాట ఎలా తీసుకొచ్చుంటారు దీన్ని? అదే ఇప్పుడు మనం ముందుకు చెప్పినట్టుగా దగ్గర రూపాయి ఖర్చు పెడితే 52 పైసలు వస్తా ఉంది కాబట్టి, మరి 52 పైసలు వస్తా ఉంది కాబట్టి దాని మీద వచ్చే ఆదాయం ఏమీ లేదు. మనం 1,50,000 కోట్ల రూపాయలు మరి తెలంగాణ ప్రజల సొమ్ము, తెలంగాణ ప్రజల డబ్బు కష్టం చేసుకుని చెమట వచ్చిన డబ్బుతోటి మనం తెలంగాణ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం జరిగింది. ఆ డబ్బంతా కూడా మరి తెలంగాణ ప్రజల మీద మోపుతారు. ఎందుకంటే ఎంత కూడా మరి బ్యాంకుల నుంచి రుణాలు తెచ్చిన డబ్బంతా కూడా మరి దుర్మార్గంగా మరి దురాలోచనతో మరి దీన్ని వాడుకున్న ఏటీఎం లాగా వాడుకున్నారు. ఇది ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే, ఒకవేళ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే వ్యవసాయం మీద ఉత్పత్తులు ఏదైతే మరి వరి మీద వచ్చే ఆదాయం 12,500 కోట్లు ఉంటుందని చెప్పి అప్పట్లో ప్రభుత్వం చెప్పింది. కానీ అది 10,000 కోట్ల వరకే, 10,577 కోట్లు మాత్రమే వస్తుందని చెప్పి కాగు నివేదిక స్పష్టంగా చెప్పింది. దగ్గర దీనికి చూస్తా ఉంటే మరి ఒక 2 నుంచి 3,000 కోట్లు మరి అక్కడి నుంచి చేపల పెంపకం, మరి పారిశ్రామిక అవసరాల కోసం నీటి లెక్కలు బాగానే ఉన్నాయండి. అంటే వెంకటరెడ్డి గారు లెక్కలు బాగానే ఉన్నాయి, ఆలు లేదు చూలు లేదు ఏదో అన్నట్లుగా మరి సామెత. అంటే మరి పంట ఉత్పత్తుల్ని మరీ పెంచి చూపించడం జరిగింది అంటూ కూడా కాగు చెప్పడం జరిగింది కదా. మరి ఎంత వస్తాయి అంత వస్తాయి అంటూ మరి ఎందుకని గాలిలో లెక్కలు కట్టడం జరిగింది, గాలిలో మేడలు కట్టడం జరిగింది, నిర్మాణాలు ఎలా నాణ్యత నాసిరకంగా ఉండడం జరిగింది అంటారు? ఏమంటారు మీరు దీనికి? ఇదంతా కూడా తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి కోరుకున్న తెలంగాణను ఎప్పుడో సంవత్సరాల కొద్దిగా మనం అంత పోరాటం చేసుకున్న తెలంగాణను బాగుపరచాలి, మరి తెలంగాణ ప్రజలందరూ కూడా బాగుపడాలని చెప్పేసి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇట్లాంటి మోసాలు, ఇట్లాంటి మోసపూరిత మరి నిర్ణయాలు తీసుకొని మరి ప్రాజెక్టు కట్టారు. బాగానే ఉంది. ప్రాజెక్ట్ కట్టిన తర్వాత కూడా మీరు చూసారు ఏమవుతుంది. మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద ఏది పిల్లర్లు కూగుతున్నాయో, మరి అన్నారం బ్యారేజ్ కానీ, సుందిల్లా కానీ, మరి ఎక్కడైతే ట్రాక్లు వచ్చినాయో మీరు అందరు చూసారు. అంటే నిర్మాణ లోపాలు ఖచ్చితంగా క్లియర్ గా కనపడతా ఉన్నాయి. దాని మీద ఇదంతా కూడా ఏంటంటే తూతు మంత్రంగా ప్రాజెక్టు కంప్లీట్ చేయాలి, మరి 1,000 కోట్ల రూపాయలు దండుకోవాలి, జేబులు వేసుకోవాలి, మరి దానివల్ల వచ్చే ఆదాయంతో, దానివల్ల వచ్చే డబ్బుతోటి పార్టీ నడిపించాలి, మరి ఎమ్మెల్యేలు మరి వీళ్ళందరూ కూడా బాగుపడాలనే ఆలోచనతో, దుర్మార్గమైన ఆలోచనతోటి ఒక ఏటీఎం లాగా వాడుకోవాలనే ఆలోచనతోటే ఇది మరి దీన్ని మొదలుపెట్టారు తప్ప దీని మీద వచ్చే ప్రయోజనం కానీ, దాని మీద వచ్చే దాని ప్రయోజనాలు రైతులకు మాత్రం అందే అవకాశాలు మాత్రం ఎట్టి పరిస్థితులు లేవు అని చెప్పి క్లియర్ గా మరి కాగు నివేదిక చూసిన తర్వాత క్లియర్ గా స్పష్టమవుతా ఉంది. అంతకుముందు చాలా మందికి అనుమానాలు ఉండే, మా అనుమానాలు
మరి ఆ అనుమానాలు తీర్చే విధంగా ఇప్పుడు కాగ్ రిపోర్ట్ చెప్పింది కాబట్టి మరి అందరూ కూడా నమ్మాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే బిఆర్ఎస్ పార్టీ గత 9.5 సంవత్సరాలు దగ్గర 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలను నిట్ట నిలువున మోసం చేసింది, అన్ని రకాలుగా మోసం చేసింది. ఒకటి నీళ్లు అన్నారు, నీళ్లు మనకి మూడు కారణాలు ఉండే తెలంగాణ తీసుకురావడానికి: నీళ్లు, నిధులు, ఉద్యోగాలు చూసుకుంటే 35 లక్షల మంది, పాపం 35 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేకుండా చాలా మంది కష్టపడతా ఉన్నారు. చాలా మంది మరి ఎంతో మంది హైదరాబాద్కు వచ్చి అక్కడ ట్రైనింగ్ తీసుకుంటూ ఖర్చులు పెట్టుకుంటూ తిండి తినక ఉండక మరి ట్రైనింగ్ కోచింగ్ తీసుకుంటే ఆ వేసిన ఉద్యోగాలు కూడా వేసిన ఏదైతే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటన ఇవి కూడా ఉద్యోగాలు కూడా దాన్ని మరి వేయకుండా కంప్లీట్ చేయకుండా ఏదో ఒక లోటుపాట్లు చూపించి మొత్తం తెలంగాణ నిరుద్యోగులను కూడా మోసం చేసిన పరిస్థితి కనపడతా ఉంది. మళ్ళీ నిధులా లేవు. 6,50,000 కోట్ల రూపాయలు మరి ఏదైతే లోన్లు తెచ్చి మరి తెలంగాణ ప్రజల మీద పెడతా ఉన్నారో మరి క్లియర్ గా మనకు అర్థమవుతా ఉంది. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి చూస్తా ఉంటే తెలంగాణ డబ్బంతా కూడా మోసపూరితంగా మరి దుర్వినియోగం అయిందని చెప్పేసి ఇవంతా కూడా క్లియర్ గా కనపడతా ఉంది. ముందు రోజుల్లో మరి ఈ కమిషన్ల ద్వారా కానీ అవసరం వస్తే సిబిఐ ఎంక్వైరీ ద్వారా కానీ మరి రిపోర్ట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. బిఆర్ఎస్ పార్టీని మాత్రం తప్పకుండా బొంద పెడతారు. రేపొద్దున కాంగ్రెస్ పార్టీకి ఆల్టర్నేటివ్ గా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో గెలుస్తుంది. రేపొద్దున పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా ఇవన్నీ చూసిన తర్వాత కూడా మరి భారతీయ జనతా పార్టీ 10 స్థానాలు అయితే గ్యారెంటీగా గెలుచుకునే అవకాశం ఉంది. రైట్ వెంకటరెడ్డి గారు, ఇప్పుడు వచ్చే ఆర్థిక సంవత్సరంలో కాళేశ్వరం కోసమే 25,109.41 కోట్లు వెచ్చించాల్సి ఉంటుందంటూ కూడా కాగ్ చెప్పడం జరిగింది. అంటే ప్రవేశపెట్టబోయే రాష్ట్ర బడ్జెట్లో దాదాపు 20% దీనికే కేటాయించాలి. రాష్ట్ర బడ్జెట్లో 20% కేటాయించడం అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యపడుతుందంటారా? మీరేమంటారు? ఇప్పుడు మీరు చూసినట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 6 గ్యారెంటీల కింద 88,000 కోట్ల రూపాయలు దానికి ఖర్చు పెట్టాలి. అది కంపల్సరీ పెట్టాల్సిందే, లేకపోతే తెలంగాణ ప్రజలు ఊరుకునే అవకాశం లేవు. ఎందుకంటే క్లియర్ గా పెడతాము, వచ్చిన రోజు దగ్గర నుంచి ఇమ్మీడియట్ గా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. అది కాకుండా మరి ఓన్లీ వడ్డీలకే అంటే ఖచ్చితంగా ప్రతి సంవత్సరం 28 కోట్లు 28,270 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. మరి దానికి అంచనా అవుతుందని చెప్పేసి దానికి అంటే వాడకున్నా కూడా లేకున్నా కూడా తీసుకోకపోయినా కూడా 28,000 కోట్ల రూపాయలు మరి దానికి చెల్లించాలి, ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక్కడ సూటిగా మరో ప్రశ్న అండి. ఇప్పుడు ఇన్ని వేల కోట్లు, ఇన్ని లక్షల కోట్లు మరి గత ప్రభుత్వం కేసీఆర్ గారు జోబులోకి వెళ్ళాయా, లేకపోతే ఇంజనీరింగ్ కంపెనీ వాళ్ళ జోబులోకి వెళ్ళాయా, లేకపోతే మధ్య దళారుల యొక్క చేతులకు వెళ్ళాయా? ఎక్కడికి వెళ్ళాయంటారు? ప్రజాధనం ఏమైందంటారు? అదే మరి బయటకు రావాల్సిన అవసరం ఉంది. అంటే మరి జ్యుడిషియల్ కమిషన్ వేస్తే వస్తుందా, లేకపోతే సిబిఐ ఎంక్వైరీ చేస్తే వస్తుందా అనేది కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకొని దాని మీద ఖచ్చితంగా ట్రాన్స్పరెంట్ రిపోర్టు తెలంగాణ ప్రజలకు చూపించాల్సిన అవసరం ఉంది. ఇదంతా కూడా ఏంటంటే ఈ భాగవతం అంతా కూడా మరి కొంతమంది రాజకీయ నాయకులకు మరి కొంతమంది అధికారులకు దీన్ని వాడుకున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఆ డబ్బంతా కూడా బయటకు కక్కించాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది. రైట్ అండి. మరి అంటే గత ప్రభుత్వం వాళ్ళు చింపివేశారు కాబట్టి మీరు అతికించే ప్రయత్నం చేస్తాము అంటుందా ప్రభుత్వం? లేదు అంటే వాళ్ళు పెద్ద కన్నం పెట్టారు కాబట్టి కన్నానికి కుట్లు వేసే ప్రయత్నం చేయబోతున్నాం అని కాంగ్రెస్ చెప్పబోతుందా? మరి ఉన్న పరిస్థితినే ఉంది, ఇది పరిస్థితి, ఆ ప్రభుత్వం చేసిన తప్పు, ఆ ప్రభుత్వం చేసిన లోపం అని అంతవరకే ఉండబోతుందా? ఏం చేయబోతుందంటారు కాంగ్రెస్? ఏం చేయాలంటారు మీరు బీజేపీ తరఫున? కాంగ్రెస్ ప్రభుత్వంకి చిత్తశుద్ధి ఉంటే ఈ యొక్క ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత, మరి జ్యుడిషియల్ కమిషనర్ లేకపోతే సిబిఐ ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎవరైతే ఆ డబ్బంతా తిన్నారో, తెలంగాణ ప్రజల సొమ్ము అస్వార్జితం, ఆ డబ్బంతా కూడా మరి అదంతా కూడా వాళ్ళ జేబుల నుంచి వాళ్ళ దగ్గర నుంచి రాబట్టాల్సిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది. మరి చిత్తశుద్ధి నిర్మించుకోవాల్సిన అవసరం తెలంగాణ మరి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది.
ముఖ్యంగా చెప్పాలంటే తెలంగాణ ప్రజలు ఒకటే అడుగుతా ఉన్నారు, ఈ డబ్బంతా మా డబ్బు, మేము కట్టిన పన్నులతోటి ఇదంతా కూడా ఖర్చు పెట్టారు కాబట్టి మరి ఆ డబ్బంతా తీసుకొచ్చి మా సంక్షేమ పథకాలకి మీరు పెట్టాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది అని చెప్పేసి తెలంగాణ ప్రజల భారతీయ జనతా పార్టీ కూడా డిమాండ్ చేస్తా ఉంది. ప్రజాప్రతినిధులు మరి వాళ్ళు అంటే వాళ్ళు పదవి స్వీకారం చేసేటప్పుడు, ప్రమాణం చేసేటప్పుడు ప్రజాధనానికి మేము ట్రస్టీలుగా ఉంటాం అని చెప్పిన మాట ఏమైందంటారు? ఇప్పుడు ట్రస్టీలుగా ఉన్నారా లేకపోతే భోక్తలుగా మారారా వీళ్ళు? ట్రస్టీలు కాదు కదా, చెప్పాలంటే మరి కబ్జా చేసుకోవడమో లేకపోతే ఇప్పుడు మీరు చూస్తారు చాలా పేపర్లలో చూస్తూనే ఉన్నారు, చాలా మరి వందల ఎకరాలు మరి ఆక్రమించుకోవడం కానీ మరి ఇట్లాంటి ప్రాజెక్టులలో మరి దందాలు చేయడం కానీ మరి రకరకాల రంగాలలో ఎక్కడ చూసుకున్నా కూడా ఒక కాళేశ్వరే కాదు, మరి మిషన్ భగీరథ కానీ మిషన్ కాకతీయ కానీ మరి రకరకాల ప్రాజెక్టుల కింద డబ్బంతా ఎక్కడ పోయిందో మరి దాని మీద ఇప్పుడు మీరు చూశారు, యాదాద్రి మీద లేకపోతే మరి ఇంకొక విద్యుత్ ప్రాజెక్టుల మీద కూడా మరి వాటి మీద కూడా ఎంక్వైరీ చేసి బయటికి రప్పించాల్సిన అవసరం ఉంది. ఈ డబ్బంతా కూడా ఏంటంటే రాజకీయ నాయకులు మరి ఎమ్మెల్యేలు అయిన తర్వాత మరి అప్పుడు చెప్పిన ఏదైతే మేము అట్లా కాదు, మేము మరి ట్రాన్స్పరెంట్ గా ఉంటాం, మరి తెలంగాణ డబ్బులకు తెలంగాణ ప్రజలకు సేవకులకు ఉంటామని చెప్పిన వాళ్ళు అంతా కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మరి కొన్ని ప్రాజెక్టులు ఉపయోగించుకొని వాళ్ళు మరి డబ్బు సంపాదించడం మొదలుపెట్టారు. కాబట్టి వారి మీద ఎవరైతే దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారో బేసిక్ గా వాళ్ళందరినీ కూడా మరి బయటికి రప్పించేసి ఆ డబ్బంతా కూడా బయటికి రప్పించాల్సిన బాధ్యత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది అని చెప్పి. ఓకే వెంకటరెడ్డి గారు, చివరిగా చెప్పండి, మరి ప్రజాధనం రూపాయి అయినా సరే వదలవద్దు, ప్రజలకే ఖర్చు పెట్టాలి. ప్రజాధనం ప్రజల జోబు నుంచి తీసినప్పుడు మళ్ళీ వారి జోబులోనే కనీసం 1-2 రెంట్లన్నా మనం ఇవ్వాలి. అంతేగాని అది కాకుండా మరి వేరే వాళ్ళ జోబులలో, మధ్యవర్తుల జోబులలో లేదా ఇంజనీరింగ్ కాంట్రాక్టర్ల జోబులలో వేసుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందంటారు? మరి కాళేశ్వరాన్ని ఎలా తీసుకోవచ్చుంటారు? ప్రతిపక్ష పార్టీగా మీరు ఫైనల్గా దీని మీద ఏం మెసేజ్ ఇస్తున్నారు? ప్రధానంగా భారతీయ జనతా పార్టీ ఒకటే డిమాండ్ చేస్తా ఉంది, ఏ డబ్బైనా కూడా ఎక్కడ ఖర్చు పెట్టినా కూడా, ఒక్క పైసా ఖర్చు పెట్టినా కూడా ఆ పైసంతా కూడా క్లియర్ గా తెలంగాణ ప్రజలకు చూపించాల్సిన బాధ్యత వారి ప్రభుత్వం మీద ఉంటుంది. గత ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ క్లియర్ గా ట్రాన్స్పరెంట్ గా మరి ఎక్కడెక్కడ ఖర్చు పెడతా ఉంది, మరి ఎక్కడెక్కడ ఇష్యూస్ ఉన్నాయి వాటి మీద ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత రేపొద్దున మరి లక్షల కోట్లు కానీ వేల కోట్లు ఖర్చు పెట్టినా కూడా అవన్నీ కూడా తెలంగాణ ప్రజలకు చూపించాల్సిన బాధ్యత మరి ప్రభుత్వం మీద ఉంటుంది. అదే విధంగా చూసినట్టయితే మరి కేంద్ర ప్రభుత్వం మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఒక స్కామ్ కానీ ఒక చిన్న ఇది కూడా పాయింట్ కూడా బయట లేదు. అంటే మరి భారతదేశంలో ఇన్ని రాష్ట్రాలలో మరి భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. మరి మొన్ననే చూశారు, 4 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినప్పుడు 3 రాష్ట్రాలలో మరి భారతీయ జనతా పార్టీ గెలిచింది. ఎందుకంటే మరి సంక్షేమ పథకాలు మరి నరేంద్ర మోడీ గారు పెట్టిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రజలందరికీ చేరువవుతున్నాయి కాబట్టి, ప్రజలందరికీ ఆదరిస్తున్నారు కాబట్టి మరి అందరూ కూడా భారతీయ జనతా పార్టీ దేశంలోనే అతిపెద్ద పార్టీగా, తర్వాత అతిపెద్ద పార్టీగా మరి తెలంగాణలో కూడా మరి రేపు పొద్దున ఖచ్చితంగా 10 స్థానాలు వస్తాయి అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మరి గట్టిగా నమ్ముతా ఉంది. ఎందుకంటే తెలంగాణలో ఎక్కడ చూసినా కూడా నరేంద్ర మోడీ గారి మీద ప్రేమ, అభిమానం. నరేంద్ర మోడీ గారు ఉంటే ప్రభుత్వంలో, కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రి గారు ఉంటే మరి ఈరోజు సంక్షేమ పథకాలు మీరు చూశారు, చాలా మంది రేషన్ బియ్యం కానీ లేకపోతే డబుల్ బెడ్రూమ్లు కానీ పక్కన ఉన్న రాష్ట్రంలో కూడా 20 లక్షల ఇండ్లు కట్టించి చూపించారు. మరి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద అవన్నీ మళ్ళీ తర్వాత డిస్కషన్ మనం చేద్దాం. రైట్ అండి, థ్యాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్ అండి. థ్యాంక్ యూ మచ్ వెంకటరెడ్డి గారు, థ్యాంక్ యూ మచ్. రైట్, డాక్టర్ పల్నాటి వెంకటరెడ్డి గారు, వీరు బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు. మొత్తానికి కాళేశ్వరం ప్రాజెక్టు మీద మరి ఒక్క చుక్క నీళ్లు తీసుకోకపోయినా ఏటా 16,000 కోట్ల రూపాయలు కట్టాల్సిందే. అదేవిధంగా ఎత్తిపోస్తే ఖజానాపై 25,000
కోట్ల రూపాయల భారం కూడా ఏటా పడే అవకాశం ఉందంటూ కూడా కాగ్ చెప్పిన మాట. అదేవిధంగా మరి పంట ఉత్పత్తులను పెంచి చూపించడం జరిగింది అంటూ కూడా తన యొక్క నివేదికలో చెప్పడం జరిగింది. దీంతో పాటుగా రీఇంజనీరింగ్ చేస్తే మరి మరింత నష్టం జరిగే అవకాశం ఉంది అంటూ కూడా కాగ్ చెప్పిన నివేదిక. అదేవిధంగా ఇప్పటికే మరి ₹1 ఖర్చు పెడితే దానికి 52 పైసలు మాత్రమే ఆదాయ రూపంలో వస్తుందంటే మరి అటువంటి నిరర్ధక ప్రాజెక్టులు అవసరమా, రాష్ట్ర ప్రజలకు అవసరమా? మరి మా సొమ్ము తీసుకెళ్ళి ఎవరో అత సొమ్ము అల్లుడు దానం చేసినట్లుగా మరి రాని ప్రాజెక్టులకి, కాని ప్రాజెక్టులకు, పూర్తి కాని ప్రాజెక్టులకు, నాణ్యత లోపాలు ఉన్న ప్రాజెక్టులకు ఖర్చు పెడితే ప్రజాధనం మరి దుర్వినియోగం అయినట్టా కానట్లా మరి ప్రేక్షకులు ఆలోచించాలి. అదేవిధంగా ప్రజాధనానికి మేమే ట్రస్టీలుగా ఉంటామంటూ కూడా ప్రమాణ స్వీకారం చేసిన నాయకులు మరి తీరా చేతల్లోకి వచ్చేసరికి ఈ విధంగా చేస్తున్నారా అంటూ కూడా ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వెలువడుతున్న పరిస్థితి. ఇది ఇవాల్టి స్పెషల్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దామండి. కీప్ వాచింగ్ మాస్టర్ టీవీ. సామినాడు స్వేచ్ఛకు సంకేతం.